కన్యా రాశి కన్యా లగ్నం వారికి తీసుకున్నట్లయితే మీకు మీ రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు, మీ లగ్నాధిపతి దశమాధిపతి రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు మీకు 6th హౌస్లో ఉన్నారు, రాహువుతో కలిసి ఉన్నారు. రాహు కూడాను ఈ యొక్క కన్యా రాశిపతి కాబట్టి మంచి మృతత్వం ఉంటుంది. ఈ యొక్క గ్రహము, ఈ 2 గ్రహాలు కూడాను ఈ యొక్క కన్యా రాశికి 6వ స్థానంలో ఉన్నాయి. అంటే మంచి ప్రయోజనాన్ని మీకు ఇవ్వటానికి మంచి స్థానంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. రాహు దూసుకెళ్ళేత్వాన్ని ఇస్తాడు కాబట్టి మీ విజయాలు, అలాగే అప్పులు అన్నీ కూడా విజయాలతో అప్పులు తీర్చే అవకాశం ఉంది. శత్రువులు మిత్రులు అవుతారు. మంచి జరిగే అవకాశం 100% ఉంది. వాయు సంస్థలలో మీరు ఏదైనా ఉద్యోగం సంపాదించాలనుకుంటే అది కూడా చక్కగా మీకు అందుబాటులోకి వచ్చే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. శుక్రుడు వచ్చేసి మీకు మేషరాశిలో ఉన్నారు. ఈయన మీకు 10వ తేదీ నుంచి తీసుకున్నట్లయితే 25/3 అంటే మనకు మార్చిలోనే ఈయన ఈ యొక్క మేషరాశిలోకి వచ్చేసారు. అక్కడి నుంచి ఈయన మంచి పరిజ్ఞానం ఇవ్వడానికి అన్నింటికీ మనకు చాలా మంచిని చేకూర్చుతాడు. అనేక రంగాలలో మీరు దూసుకెళ్ళవచ్చు. అనేక మంది కలయిక అంటే వాగ్ధాటితోటి, మీ యొక్క వాగ్ధాటితోటి కన్యారాశి వారికి మాట చాతుర్యం చాలా బాగుంటుంది. తెలివితేటలు కూడా వాళ్ళకి చాలా బాగుంటాయి. వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టు సాధించాలంటే నవ్వుతోనే, వాళ్ళ యొక్క నవ్వు కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంటర్నల్గా ఉంటాయి. అది వాళ్ళ వరం. అందరికీ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ప్రేక్షకులకు కూడా అర్థమైపోతుంది సొసైటీలో మనతో మాట్లాడేవారికి, చూసేవారికి. కన్యారాశిని వాళ్ళను మనం పట్టుకోలేం, బయట పడరు. ఎట్టి పరిస్థితులలో వాళ్ళ భావాలు మనం వెతికి చూడలేం. ఆ విధంగా ఉంటుంది రాశి వారికి. కేతు వ్యయంలో ఉన్నాడు కాబట్టి మోక్ష స్థితి అనేది కొంచెం దేవతల పట్ల భక్తి భావాలు పెరగడం ఇవన్నీ కూడా గమనించవచ్చు. భూ సంబంధమైన వ్యయ ప్రయాసాలు జరిపేవారు, అలాగే వ్యవసాయం చేసేవారికి కూడా లబ్ధి సమకూరే అవకాశం స్పష్టంగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి శుక్రుడు మీకు కన్యారాశి కన్యా లగ్నం వారికి ఈ యొక్క తృతీయాధిపతి, 2వ ఇంటి అధిపతి, అలాగే భాగ్యాధిపతి. ఈయన వచ్చేసి మీకు ఈ యొక్క 6వ ఇంట్లో ఉన్నారు. దీంతో కొన్ని ఇబ్బంది పడే అవకాశం ఉంది. షష్టాష్టకాలు పడ్డాయి. ఈ షష్టాష్టకాలు పడ్డం మూలంగా కుటుంబంలో కొంత అనిశ్చితి ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబంలో ఉన్న అందరూ సపోర్ట్ చేస్తే యజమానికి కొంచెం ఊరట కలుగుతుంది. అలాగే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడాను ఎవరైనా ఈ యొక్క కన్యారాశి కన్యా లగ్నం ఉన్న వారికి ఇలాంటి వాతావరణం ఏర్పడినప్పుడు మీరు చాలా బాగా బిల్డ్ చేసుకోవాలి మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని. హెల్త్ కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. గ్యాస్ కానీ, పిస్టులా కానీ, అలాగే ఇలాంటి అల్సర్స్ రావడము, ఇలాంటివి లక్షణాలు ఉన్నాయి. కొంచెం సైకలాజికల్ డిజార్డింగ్ ఉండే అవకాశం ఉంది. రాహు బుధుల కలయిక కొంచెం ఇబ్బంది, మానసికంగా కుంగిపోతూ ఉంటారు. అనేక రకాలుగా అనేక రోగాలు వెంబడిస్తాయి అన్నట్లుగా ఉంటుంది. దీని నుండి బయటపడాలంటే విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. ఈ మధ్య అందరికీ ఇయర్ ఫోన్స్ వచ్చి చక్కగా విష్ణు సహస్రనామం చెవులలో వింటూ వాకింగ్ చేసుకుంటూ వినొచ్చు. చక్కగా ఈ పరిష్కారాన్ని మీరు చేసుకొని మీ జీవితాన్ని మీరు ముందుకు తీసుకెళ్లారని ఆశిస్తూ స్వస్తి. కర్కాటక రాశి కర్కాటక లగ్నం తీసుకున్నట్లయితే మీకు కర్కాటక లగ్నం వారికి 6వ ఇంటి అధిపతి, అలాగే 9వ ఇంటి అధిపతి వ్యయస్థానంలోకి వచ్చారు. వివాహాది ప్రయత్నాలు చేయాలనుకునే వారికి, గృహప్రవేశాలు చేయాలనుకునే వారికి, ఏదైనా మంచి మంచి ఫంక్షన్లు, ఏదైనా మంచి మంచి గ్యాదరింగ్ చేయటం, ఇల్లు కట్టుకోవడం, వివాహం చేయడం, సీమంతాలు, ఇలాంటి మంచి వాతావరణంలో ఎంజాయ్ చేయాలనుకున్న వారికి కలిసి రావు కర్కాటక లగ్నం కర్కాటక రాశి వారికి. ఎందుకంటే మీకు చెప్పాను కదా, భాగ్యాధిపతి 6వ ఇంటి అధిపతి, ఈయన వచ్చి వ్యయంలో పడ్డ ఇక్కడ మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మీ యొక్క మిథునంలో ఉండడం కర్కాటక రాశి కర్కాటక లగ్నం వారు. ఎందుకంటే ఈ 6వ ఆధిపత్యం అని చెప్పుకున్నాం మనం ఇది వరకు. 6, 8, 11 అధిపతులు ఎవరి క్షేత్రంలో వాళ్ళు ఒకరు ఇంట్లో ఒకరు ఉన్నట్టు ఆ క్షేత్రాలలో ఉన్న మంచి ఫలితాలు ఇస్తారని చెప్పుకున్నాం. కాకపోతే మనకు భాగ్యాధిపతి కూడా ఈయన అయ్యాడు కాబట్టి ప్రయాణాలలో కొంత టెన్షన్ వాతావరణం ఉంటుంది. జర్నీస్ చేసేవారు కొంచెం ఇబ్బంది. హైఫై ఎడ్యుకేషన్కి వెళ్ళాలనుకున్న వారికి, సాఫ్ట్వేర్ సైడ్ బాగా మంచిగా ముందుకు వస్తామా అనుకున్న వారికి ఈ విషయాలలో కొన్ని తటస్థంగా ఉంటాయని చెప్పవచ్చు.
కొంచెం ప్లస్ ఆర్ మైనస్ ఎగుడు దిగుడులుగా వెళుతూ ఉంటుంది. సో ఇది ఒక కర్కాటక రాశి వారికి. నెక్స్ట్ వచ్చేసి మీకు రెండో ఇంటి అధిపతి అయినటువంటి రవి వచ్చేసి మీకు భాగ్యంలో ఉన్నారు. అలాగే కుజుడు కూడా భాగ్యంలో ఉన్నాడు. కుజుడు వచ్చేసి మీకు కర్కాటక రాశి వారికి ఈ యొక్క ఆరో ఇంటి అధిపతి, భాగ్యాధిపతి, దశమాధిపతి అని చెప్పుకున్నాము. ఉద్యోగంలో బాగుంటుంది, ఎందుకంటే మీకు చతుర్థాధిపతి అలాగే లాభాధిపతి అయిన శుక్రుడు వచ్చేసి మీకు దశమ కేంద్రంలో ఉండడం చాలా మంచి ఆపర్చునిటీ. మీరంతా టెక్నికల్ సైడ్ వర్క్ చేస్తారు. ఈ టెక్నికల్ సైడ్ అన్నప్పుడు సాఫ్ట్వేర్ రంగాన్ని టచ్ చేయొద్దండి. సాఫ్ట్వేర్ రంగం అన్నది అయిపోయింది, దాని పీరియడ్ అయిపోయింది, ఇంకా అది కొలాప్స్ అయ్యి ఇంకా దాని జీవితంలో మర్చిపోయి వేరే ఉన్న భూమిని కాపాడుకుంటూ ఉద్యోగాల గురించి ఆలోచించకుండా చక్కగా జీవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మీకున్నటువంటి మనోధైర్యాన్ని దెబ్బతీయటానికి కొంచెం మీకు ఇబ్బందికరంగా మార్గాన్ని కలగజేసేవాడు ఎవరంటే శని భగవంతుడు. శని మీకు సప్తమాధిపతి అలాగే అష్టమాధిపతి. ఈయన వచ్చి మీకు భాగ్యంలో కూర్చున్నాడు. తండ్రి గారికి ఇబ్బందులు ఉంటాయి, మీకు ఇబ్బందులు ఉంటాయి. అలాగే రెండో ఇంటి అధిపతి అలాగే షష్టాధిపతి ఉంటే ఈ యొక్క మిథున రాశి వారికి దశమాధిపతి ప్లస్ షష్టాధిపతి ఈయన ఈ రెండు మార్గాలు ఈ కర్కాటక రాశి వారికి మంచిని చేకూర్చే విధంగా లేదు. దీన్ని బట్టి చూసినట్లయితే ముందుగా మీరు చేసుకోవాల్సింది మిమ్మల్ని మీరు శాంతింపజేసుకోవాల్సింది ఎక్స్పెషల్లీ ఈ యొక్క పుష్యమి నక్షత్రం వాళ్ళు కర్కాటక రాశిలో ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడాను చక్కగా నువ్వు ఉండలు తినాలండి. శరీరానికి తైలాభిషేకం చేసుకున్నాక మీ అంతటా మీరు వెళ్ళి చేసుకోవచ్చు. దానికి దక్షిణలు పెట్టాలి, ఇవన్నీ ఆలోచించే వాళ్ళు లేని వాళ్ళు ఉంటారు, ఉన్న వాళ్ళు ఉంటారు. అక్కడికి వెళ్ళి పూజ చేసుకొని వచ్చిన తర్వాత ఆయనకు చెమిలి అంటుందండి. ఈ నువ్వులది నల్ల నువ్వులది దంపేసి బెల్లం వేసి ఆ ఉండపెట్టి ఆయనకు ప్రదక్షిణ చేసుకొని నువ్వుల్లో నెత్తిన పోసొస్తాం. అలాగే మనం అలాగే చేసుకోవచ్చు, ప్రతి వారం పోయి అలా చేసుకోవచ్చు, లేదు నెలలో 3 సార్లు చేసుకోవచ్చు. దీనికి మంచి విరుగుడు, శనికి మంచి విరుగుడు ఇది. మీరు చేయవలసిన ఈశ్వరాభిషేకాలు చేసుకోవడం, అలాగే నవగ్రహ ప్రదక్షిణ అనంతరం ఈ యొక్క ఆంజనేయ స్వామిని పూజలు చేసుకోవడం చాలా మంచిది. శని మీకు భాగ్యంలో ఉన్నాడు కాబట్టి సప్తమ అష్టమాధిపతి మీకు కొంచెం తండ్రి గారి విషయంలో కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన అనారోగ్యం మీకు కూడా ఈ పీరియడ్ పెద్ద అనుకూలంగా లేదు, మీకు కూడా అనారోగ్యం వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కేర్ఫుల్గా ఉండి శనికి చేసుకుంటూ. ముసలం పడ్డ వాళ్ళకి శని ఎప్పుడు వస్తుంది, మనకు ఋతువుల్లో కూడా శని ఉందండి. ఎప్పుడు మార్గశిరం కార్తీక మాసాలకు శని వర్తిస్తాడు, అంటే నవంబర్ డిసెంబర్ నెలల్లో శని వర్తిస్తాడు. పుష్యమి మాసం అంటాం కదా, మార్గశిర మాసం, పుష్యమి మార్గశిరం ఈ 2 మాసాలు ఆయన వర్తిస్తాయి. స్కిన్ పగిలి ముడతలు ఏర్పడతాయి. శని ఆ కాలంలో శని ఎందుకు ఆ టైంలో వచ్చాడు, ఆ ముసలి రూపం మనకు ఎందుకు వస్తుంది? ఆయన వృద్ధుడు, నవగ్రహాలలో వృద్ధుడు. ఆయన పీరియడ్ వచ్చినప్పుడు మనకు కూడా వృద్ధాప్యం సంప్రాప్తి చెందుతుంది. దాన్ని ఆలోచించకుండా సొంతంగా ఏవేవో క్రిములు రాసేయండి, ఇదేంటి ఆ శని ఏంటి అన్న ఫీలింగ్లో మాట్లాడుతున్నారు. దానికి ఒక రీజన్ ఉంది, దానికి రీజనబుల్ మ్యాటర్స్ కూడా ఉంటాయి కాబట్టి ఆలోచించండి. ఈ యొక్క కర్కాటక రాశి కర్కాటక లగ్నం వారికి స్వస్తి. కుంభరాశి కుంభలగ్నం వారికి తీసుకున్నట్లయితే మీ రాశిధిపతి మీకు ఈయన ఏళ్ళనాటి ప్రభావంతో రెండో ఇంట్లో ఉన్నారు. దీని మూలకంగా కుంభరాశి కుంభలగ్నం వరకు మీకు వ్యయాధిపతి రాశిధిపతి అయినటువంటి ఇతను ఈ యొక్క మీనరాశిలో ఉండడం కొంచెం ప్రశాంతమైన వాతావరణాన్ని కలగజేస్తాడా అని అనుకుంటే ఈ టైంలోనే మేజర్గా కొంచెం ఇబ్బంది కలగజేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆరో ఇంటి అధిపతి అయినటువంటి ఇంకొక సప్తమాధిపతి అయినటువంటి రవి వచ్చేసి ద్వితీయంలో ఉన్నాడు. అలాగే మీకు దశమాధిపతి అలాగే మూడో ఇంటిపతి మూడో ఇంటి అయినా అంటే తృతీయాధిపతి ఈయన వచ్చేసి కుజుడు చాలా బలంగా ఉన్నారు మీనరాశిలో. కుంభరాశిలో బుధుడు వచ్చేసి ఈయన మీకు బుధుడు 10వ తేదీన రాశి మారటం ఉన్నాడు, మీనంలోకి వెళ్ళిపోతున్నారు.
దీని మూలంగా కొంచెం స్ట్రెస్ ఉంటుంది. ఈ రాహువుతో కలిసిన గ్రహానికి బుధునికి ఇంకా టార్చర్ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది కుంభరాశి కుంభలగ్నం వారికి. ఏ విధమైన టార్చరు? ఆఫీషియల్గా బిజినెస్ టార్చరు, సంతానలేమి గురించి, వివాహం గురించి, లేదా పెద్ద పెద్ద సంస్థలలో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనేది. అలాగే షేర్ మార్కెట్లలో కూడా ఇబ్బందులు ఫేస్ చేసి ఉన్న డబ్బు పోగొట్టుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. అలాగే మీకు ఈ యొక్క మూడో ఇంట్లో వచ్చేసి పెద్దగా యోగించని విధంగా ఉంటుంది శుక్రుడు మీకు. ఈ యొక్క కుంభరాశి కుంభలగ్నం వారికి చతుర్థాధిపతి భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు మీకు రెండో ఇంట్లో ఉండడం కొంచెం ఇబ్బంది. తల్లిదండ్రులు ఇబ్బందుల్లో ఉంటారు, వారిని మీరు చూసుకోవాలి చక్కగాను. అలాగే కుజుడు కూడాను మీకు బాగుండే గ్రహమే, మంచి ఫలితాలను ఇచ్చే గ్రహమే. ఎందుకంటే తృతీయాధిపతి దశమాధిపతి, ఆయన వచ్చేసి మీకు ఈ యొక్క దశమాధిపతి అయినటువంటి ఆయన రెండులో ఉన్నాడు మీకు రెండో ఇంట్లో కుంభరాశి కుంభలగ్నం వారికి. మీ సప్తమాధిపతితో కలిసి ఉన్నారు కాబట్టి తల్లి, చెల్లి, అలాగే వదినమ్మ, అన్న, ఇలా వీళ్ళందరూ రిలేషన్స్ ఎలా ఉంటాయంటే మీకు పరమానందాన్ని ఇస్తాయి. అంత మంచి ఫలితాన్ని ఇచ్చే గ్రహాలు. స్పష్టంగా చెప్పాలంటే మీరు ఏ డెసిషన్ తీసుకున్నారు వాళ్ళు దాన్ని నో చెప్పరు, ముందుకు మిమ్మల్ని వెల్లడిస్తారు. అదే మీకు భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప అభివృద్ధి. అలాగే మీకు ఈ యొక్క మంత్ ఈ సంవత్సరం తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం కాదు, జూన్లోపే మీరు సంతానం పొందే అవకాశం భగవంతుడు ఇస్తాడు. ఆ యొక్క థాట్ మీలో వస్తుంది. ఆ పిల్లలను టయానికి పిల్లల్ని కనాలి, ఈ అవేర్నెస్ పెరిగిపోతుంది. తద్మూలకంగా సంతానానికి కూడా మీకు భగవంతుడు ఫలాన్ని ఇచ్చే అవకాశం మీరు గుర్తుపెట్టుకొని మీ జీవితాలను మీరు ఆనందింపజేసుకోగలరని ఆశిస్తూ స్వస్తి. ఓం శ్రీ గురుభ్యో నమః. గం గణాధిపతయే నమః. నెక్స్ట్ ఇప్పుడు తులారాశి తులాలగ్నం తీసుకున్నట్లయితే చిత్తా నక్షత్రం 2 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 3 పాదాలు కలిపి ఈ యొక్క తులాలగ్నం తులారాశి కిందికి వర్తిస్తుంది. తులారాశి వారికి తృతీయాధిపతి షష్టాధిపతి అయినటువంటి గురువు వచ్చేసి భాగ్యంగా ఉన్నారు. చిన్న చిన్న కంపెనీలు ఏమైనా పెట్టుకునే వారికి ఈ బాగా మీకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ టైంలో ఎవరికైనా సరే ఈ గోచారంలో ఏప్రిల్ గోచారం చెప్తున్నాను కదా, అన్ని రాసుల వారికి కూడా ఒక చిన్న హింట్ ఏంటంటే మీరు ఎవరు కూడాను మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేయాలనుకోవడమో, లేకుంటే ఏదైనా ఆ యొక్క ఆవేశంలో ఎవరికైనా ఏదైనా హామ్ తలపెట్టారంటే మీరే నష్టపోతారు. ఈ క్లారిటీ మీకు ఉండాలి. ఎందుకంటే ప్రతి జాతకునికి ఇది ఇంపార్టెంట్. ఈ యొక్క కాంబినేషన్ బాగలేదనమాట. రాహుతో బుధుడు, రాహు పదం చండాలంగా ఉన్నాడు బుధుడు. కాకపోతే మనకు ఉన్నటువంటి అదృష్టం ఏంటంటే దేవగురువు అయినటువంటి గురువు 9th హౌస్ వీక్షణ ద్వారా ఈ యొక్క రాహువుని తొక్కిపెట్టేస్తున్నారు. తద్మూలకంగా కొంచెం ఇబ్బందులు తగ్గుతాయేమో, కానీ ఇంటర్నల్గా చేరవలసిన చోటికి చేరే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది ఈ యొక్క తులాలగ్నం తులారాశి వారికి. అలాగే మీకు 6వ ఇంట్లో రవి, కుజుడు, శని ఉన్నారు. ఇది కూడా కొంత ఇబ్బందిని కలగజేసే వాతావరణాన్ని కలిగిస్తుంది. శని భగవంతుడు వచ్చేసి ఈ యొక్క చెప్పాను కదా ఇదివరకే 3, 6 అధిపతి మీకు ఈయన చక్కగా వచ్చి భాగ్యంలో ఉన్నాడు. తీర్థయాత్రలు ఇవన్నీ చేస్తారు అని చెప్పాను. ఇల్లు కట్టుకోవడము, అలాగే ఏదైనా వాహనాలు పర్చేజ్ చేయటము, ఇలాంటి విషయాలు బాగా జరిగే అవకాశం స్పష్టంగా ఉంది. ఈ మీడియా రంగంలోకి తీసుకున్నట్లయితే అనేక చేంజెస్ జరుగుతాయి. అలాగే ఇంకా సినిమా హాల్స్ అనేటివి కనుమరుగయ్యే అవకాశం కనిపిస్తుంది. మ్యాటర్ అంతా పబ్లిక్లోకి వెళ్ళిపోతుంది. ఏది ఎట్లా ఎక్కడ చేసుకోవాలనేసి ప్రశాంతంగా ఎవరింట్లో వాళ్ళు సిస్టమ్ పెట్టుకొని మూవీలు చూసుకుంటున్నారు. చక్కగా ఉంది. ఈ బిజినెస్ ఇంకా ఉండే కొద్దీ చేదారిపోతుంది. మీకే స్పెసిఫిక్గా ఎందుకు ఈ విషయంగా చెప్తున్నా అంటే మీకు 6వ ఇంట్లో రాహు ఉన్నాడు. అలాగే ఈ యొక్క తులారాశి తులాలగ్నం వారికి శుక్రుడు వచ్చేసి మీకు ఈ యొక్క షష్టాధిపతి, అలాగే మీకు శుక్రుడు వచ్చేసి మీ రాశాధిపతి షష్టాధిపతి. ఇదే శుక్రుడు వచ్చేసి మీకు మళ్ళా ఫస్ట్
మీ రాశాధిపతి ఆ, నుంచి రండి. మీ రాశాధిపతి అయినటువంటి శుక్రుడు, అలాగే మీకు 8వ అధిపతి అయినటువంటి శుక్రుడు మీకు సప్తమంలో ఉండి తన స్థానాన్ని తను చూసుకుంటున్నాడు. అంటే మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోగల సామర్థ్యం మీకు లభిస్తుంది. తద్మూలకంగా చక్కగా మీరు ఆనందంగా కాలాన్ని గడుపుతారు. చక్కని వాహనాలు సమకూర్చుకోగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి చెప్పడం ఏంటంటే చిన్న విజ్ఞప్తి, కొంచెం మీరు మోటివేట్ అవ్వండి. ఇది ఇప్పట్లో తెగే సమస్య కాదు, అంతమయ్యే సమస్య. సాఫ్ట్వేర్ ఎంత ఫాస్ట్గా వచ్చిందో అంత ఫాస్ట్గా కొలాప్స్ అయిపోతుంది. మీకు ఏం మాత్రం ఒక హాఫ్ ఎకరా ఉన్న పొలము దాన్ని వదులుకోకండి. ఊరికి వెళ్ళి కూరగాయలు పండించుకొని తినొచ్చు మనం. కానీ ఇన్ని రోజులు తల్లిదండ్రుల రక్త మాంసాలని మనం ధారపోసిన వాళ్ళు ఇచ్చిన ఆ ఎడ్యుకేషన్ మనకి ఇప్పుడు బూట్ ఖర్చులకు రావట్లా. 14 గంటలు వర్క్ చేస్తున్నారు. మీరే ఆలోచించండి. ప్రతి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆలోచించండి. అక్కడి నుంచి వచ్చే ఈ టెక్నాలజీ కంటే అక్కడి నుంచి వచ్చే కల్చర్ మనల్ని చాలా డ్యామేజ్ చేస్తుంది. తులారాశి వాళ్ళు కొంచెం టెంప్ట్ అవుతారు. కళాత్మక హృదయాలు, కళాత్మకంగా ఉంటారు. ఆదర్శ భావాలు, ఆవేశం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి దీనికి విరుగుడుగా ఆలోచించుకోండి. అంతే, ఇంతకు మించిన ఇబ్బంది అయినటువంటిది మీకు ఏం ఫేస్ చేసే అవకాశం కనిపించట్లేదు. స్వస్తి. నెక్స్ట్ ధనుర్రాశి, ధనుర్లగ్నాన్ని తీసుకున్నట్లయితే ధనుర్రాశి, ధనుర్లగ్నానికి ఇక మూలా నక్షత్రం 4 పాదాలు, అలాగే పూర్వాషాఢ 4, ఉత్తరాషాఢ 1 పాదం కలిపి ధనుర్రాశి, ధనుర్లగ్నం కిందకి వర్తిస్తుంది. మీకు మీ రాష్ట్రాధిపతి, చతుర్థాధిపతి అయినటువంటి బృహస్పతి సప్తమంలో ఉండి తను తాను చూసుకోగల కెపాసిటీ ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది కలగదు. నెక్స్ట్ మీకు వ్యయాధిపతి, పంచమాధిపతి అయిన కుజుడు వచ్చేసి చతుర్థంలో ఉన్నాడు. భాగ్యాధిపతి అయినటువంటి రవి కూడా మీకు చతుర్థంలో ఉన్నారు. మీకు తృతీయాధిపతి అయినటువంటి శని కూడాను మీకు ఈ యొక్క ధనురాశి వారికి చతుర్థంలో ఉన్నారు. అంటే భాగ్యాధిపతి ఉంటే తల్లి గారికైనా ఇబ్బంది కలగడం, వాళ్ళిద్దరూ స్వర్గస్థులు అయితే మీకే భాగ్యంలో, అంటే వాహన విషయాలలో ఏదైనా పర్చేస్ చేయలేకపోవడం, ఉన్నది అమ్ముకోవడం, ఇలాంటి విషయాలు జరిగే అవకాశం ఉంది. వృత్తికి సంబంధించి అంటే జాబ్స్ ఏమైనా ఉంటే మీకు కోల్పోయే అవకాశం కూడా లేకపోలేదు. దీనివల్ల మధ్యలో మానసిక సంఘర్షణ మీకు ఏర్పడుతుంది. అందులో నుండి మీరు బయటపడాలంటే చక్కగా వెంకటేశ్వర స్వామికి కళ్యాణం చేయించినట్లయితే, తిరుమల కాకుండా ఎక్కడైనా మీ ఊర్లలో వెంకటేశ్వర స్వామి గుడి ఉంటే కళ్యాణం చేయిస్తే ఒక 7 వారాలు మీ జీవితంలో శని ద్వారా వచ్చే అపచారాలు, ఎందుకంటే ఈ యొక్క మీకు అర్ధాష్టమ శని ఉంది ధనుర్రాశి, ధనుర్లగ్నం వారికి. అర్ధాష్టమ శని నుండి బయటపడాలంటే ఈ పని చేయక తప్పదు. చక్కగా మీ జీవితాన్ని మీరు గడుపుకోవటానికి ఈ యొక్క చిన్న రెమెడీ చాలు. దీంతోపాటు అమ్మవారికి ఓం ధూమ్ దుర్గాయ నమః, రాహుదోషం నివారించడానికి ఓం ధూమ్ దుర్గాయ నమః ఈ మంత్రాన్ని మీరు పఠించినట్లయితే చక్కగా మీ జీవితం మీకు ముందుకు సాగుతుంది. స్వస్తి. నెక్స్ట్ వచ్చేసి మకర రాశి, మకర లగ్నం తీసుకున్నట్లయితే మీకు ఉత్తరాషాఢ నక్షత్రం 3 పాదాలు, అలాగే శ్రవణం 4, ధనిష్ట వచ్చేసి మీకు 2 పాదాలు ఉంటుంది. మీ రాశాధిపతి అయినటువంటి శని భగవంతుడు మీకు తృతీయంలో ఉన్నాడు. వ్యయాధిపతి అలాగే రాశాధిపతి అయిన తృతీయంలో రవితో అన్ని అష్టమాధిపతితోనూ, నెక్స్ట్ చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజునితోనూ ముగ్గురు కలిసి ఒకే రాశిలో ఉన్నారు. మాతృ సపోర్ట్ చాలా బాగుంటుంది. అలాగే పితృమూర్తి తీసుకున్నట్లయితే ఈ యొక్క మకర రాశి, మకర లగ్నం వారికి వీళ్ళిద్దరి సపోర్ట్ బాగానే ఉంటుంది. తల్లి మీదనే కొంచెం అపవాదులు వచ్చే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. కుజుడు రక్త దర్శనాన్ని కలగజేస్తాడు. అలాంటి దాన్ని కంప్రెస్ చేయాలంటే మనం హనుమాన్ చాలీసా, హనుమాన్ ఉపాసన చేసుకున్నట్లయితే మంచి జరిగే అవకాశం చాలా బాగుంటుంది. శుక్రుడు వచ్చేసి మీకు మీ రాశికి చతుర్థంలో ఉన్నారు. ఈయన చక్కగాను 14వ తేదీ 19 లేక వృషభం వస్తారు. అంతవరకు కూడా బాగుండే అవకాశం చాలా వరకు వస్తుంది. చతుర్థంలో శుక్రుడు చతుర్థంలో అష్టమంలో చక్కగా ఉపయోగిస్తాడు. అది నోట్ చేసుకొని పెట్టుకోవాలి, భయపడాల్సిన అవసరం లేదు. అలాగే మీకు
నెక్స్ట్ గురువు మీకు చెప్పుకున్నాము, కేతువు గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు వచ్చేసి అసలు ఒక ఇల్లు కట్టాలనుంది మీకు, అది ఎందుకు రావట్లేదు? ఆ యొక్క ఆలోచన అయితే ఎన్నో రోజుల నుంచి ఉంటుంది బ్రెయిన్లో, అది తడబడుతూనే ఉంటుంది. బట్ ఎందుకు మనం రీచ్ అవ్వలేకపోతున్నాం అని తీసుకుంటే, మనకు ఉన్నటువంటి రాహు, రెండో ఇంట్లో రాహు మీకు ఈ యొక్క మన ఈ యొక్క మకర రాశి వాళ్ళకు ఉన్నటువంటి మేజర్ ప్రాబ్లం అదే. అలాగే రవి కూడాను మీకు ఇప్పుడు జరిగే ఈ పరిస్థితులన్నీ బయటపడాలంటే ఒక నువ్వులు మూటలో కట్టేసి, ఒక రాగిది ఇనప మేకు, అలాగే రాగిది కూడా, ఎందుకంటే రవితో కలుస్తున్నాడు కాబట్టి ఇద్దరు సమంగా బలంగా ఉంటేనే ఈ రాశికి మంచి జరుగుతుంది. కట్టేసి ఎక్కడైనా యొక్క మురికి నీరు కాలువలలో ఇలా వెనక్కి ఇలా విసిరేసి, వెనక్కి తిరిగి రాకుండా ఇంటికి వచ్చి స్నానం చేసి దేవునికి దండం పెట్టుకున్నారంటే మీకు ఉన్నటువంటి దోషం, తీవ్ర దోషం పోతుంది. ఆ తీవ్ర దోషం అని చెప్పడానికి కూడా రీజన్స్ చెప్పాను కదా. అష్టమాధిపతి అయినటువంటి రవి మీకు రెండో ఇంట్లో ఉన్నాడని చెప్పాను, మూడో ఇంట్లో ఉన్నాడని చెప్పాను. ఇంకా బాగా జరగాలంటే ఇలా ముందుకు వెళ్ళగలిగితే మంచి జరిగే అవకాశం చాలా బాగుంటుంది. 10వ తేదీ వచ్చేసి మీనంలోకి బుధుడు వస్తున్నాడు. బుధుడు 10లోకి రాగానే మీకు ఈయన మీకు చతుర్థాధిపతి, సప్తమాధిపతి, ఈయన మీకు నీచలోకి వస్తున్నాడు. మీనరాశిలోకి రావడం, ఆయనకు మీనరాశిలోకి ఇది కొంచెం ఈయనకు నీచ స్థానం. ఈ నీచ స్థానంలో ఆయన ఏం చేయాలనుకున్నా ఆయన మనకేం పెద్దగా ఇవ్వలేడు. తను ఇవ్వాల్సిన, మనం చేయాల్సిన పూజలు చేస్తున్నా ఆయన రావాల్సిన పరిస్థితి కొంచెం లేట్గా అవుతుంది. మనకు అనుకున్న సంకల్ప బలం అనేది దృఢంగా ఉండాలి. ఆ దృఢత్వంతో మనం దేనైనా జయించగలుగుతాము. ఆ దృఢాన్ని మనకు నారాజు చేసే గ్రహం ఏదంటే బుధుడు. నపుంసక గ్రహము, కొద్దిసేపు పురుష లక్షణాలు, కొద్దిసేపు స్త్రీ లక్షణాలు కలిగి ఉంటాయి. తద్మూలకంగా ఈ గ్రహ ప్రభావం పెద్ద మంచిది కాదని చెప్పుకోవాలి. ఇక మకర రాశి, మకర లగ్నం వారికి స్వస్తి. ఓం శ్రీ గురుభ్యో నమః. గణాధిపతయే నమః. మిథున రాశి, మిథున లగ్నం వారిని తీసుకున్నట్లయితే మీకు విశేషించి చేసే గ్రహ ప్రభావాలు ఏంటని తీసుకున్నట్లయితే, శుక్రుడు మీకు ఈ యొక్క మేషరాశిలో ఉన్నాడు. అంటే మీకు వ్యయాధిపతి, పంచమాధిపతి అయినటువంటి శుక్రుడు మీకు వ్యయంలో ఉండి, మీకు లాభంలో ఉండి చక్కని ఫలితాలు ఇస్తాడు. పంచమాధిపతి అంటే వివాహం కాని వారికి వివాహము, ఇల్లు లేని వారికి ఇల్లు, పొలాలు కొనాలనుకున్న వారికి పొలాలు, అలాగే కొంచెం ఇంటీరియర్ డిజైనింగ్ చేసుకోవాలనుకునే వారికి, పాత ఇంటినే మోడలింగ్ చేసుకోవడానికి, ఇలాంటివి చేసుకునే వారికి చాలా స్పష్టత గోచరిస్తుంది. అలాగే మీకు నెక్స్ట్ వచ్చేసి కుజుడు వచ్చేసి ఈ యొక్క మిథున లగ్నానికి రాశికి ఆరో ఇంటధిపతి, అలాగే లాభాధిపతి. ఈ యొక్క శుక్రుడు వచ్చేసి పంచమాధిపతి, వ్యయాధిపతి. ఈయన వచ్చి మీకు లాభంలో ఉన్నారు. చాలా మంచి జరుగుతుంది. స్త్రీ మూలక ధనం లాభం పొందుతారు. అనేక రకమైనటువంటి శక్తులు గడించుకోగలుగుతారు. మీరు చేసే వర్క్లోనే శక్తులు అంటే వేరే ఏదో అన్నీ జయించడం, యుద్ధాలు ప్రకటించడం అని కాదు. యోగా అంటే, మోక్షం అంటే ఒకేసారి కపాలం బద్దలు కొట్టుకొని చనిపోవడం కాదు. భగవంతుడు చేసింది ఉన్నందుకు. యోగం అంటే ఏంటి? యోచించి జ్ఞానాన్ని సంతరించుకొని లబ్ధి పొంది జీవితాంట్లో నలుగురికి ఉపయోగపడదు. స్థిర సంకల్పాన్నే యోగా అంటారు. అది పాటించినట్లయితే మీకు మంచి జరిగే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. శని భగవంతుడిని తీసుకున్నట్లయితే మిథున రాశి, మిథున లగ్నం వారికి ఈ యొక్క నెక్స్ట్ వచ్చేసి శని మీనరాశిలో సంచరిస్తున్నారు. తద్మూలంగా మంచి జరగటానికి చాలా మంచి స్కోప్ ఉంది. మీ జీవితంలో మీరు రాణించగలుగుతారు. కొంచెం ఈ యొక్క ఐటమ్స్, గ్లాస్ ఐటమ్స్కి దూరంగా ఉండండి. ఎందుకంటే నేను ఈ డైరెక్షన్లో జాతకం చెప్పినప్పుడు మా ఫ్రెండ్ ఒక ఆవిడకి ఆ గ్లాస్ పడి కాళ్ళంతా తొక్కుకొని ఒక రకంగా ఇల్లంతా బ్లడ్ చిమ్మేసింది. ఇది నేను అనుకుంటూనే ఉన్నాను, రాహు గాజు పెంకులతో ఇబ్బంది కలిగిస్తాడు, ఈయన పొజిషన్ బాగలేదు, ఈయన ఉన్నది కూడా స్వనక్షత్రం శతభిషం నక్షత్రంలో ఉన్నాడు అనుకున్నట్టుగానే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మీకు కావాల్సింది కుజుడు అయిపోయింది, శని అయిపోయింది. ఇక నెక్స్ట్ వచ్చేసి మీరు చేయవలసినవి తెలుసుకుందాము. మీకు
మిథున రాశి మిథున లగ్నం వారికి 3వ ఇంట్లో కేతు ఉన్నాడు. దైవభక్తి విపరీతంగా పెరిగిపోతుంది. చంద్రుడు ఉన్నాడు 2వ ఇంటి ఆయన స్థిరంగా ఉండడు. 2.5 రోజుకు ఒకసారి రాశి మారుతూ ఉంటారు. వీళ్ళను స్థిరం చేసుకోవాలంటే ఏం చేయాలి? వీళ్ళు ఇచ్చే ఫలితాలను ఎవరిని చంద్రుడిని ఎలాగో మనం ఏ రాశిలో ఉంటే ఆ రాశిలోనే క్యాలిక్యులేట్ చేస్తాము. కేతువుని ఎట్లా మనం కూల్ చేసుకోవాలి? మిథున రాశి వారు అంటే మీకు దశమాధిపతి కేతువు. ఈయన 3వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి మీకు సిబ్లింగ్స్తో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. కాకపోతే మధ్యలో అటు ఇటు బ్యాలెన్స్ తప్పి ఇబ్బందులు పడతారు. పొలిటికల్ వాళ్ళు అలాగే చిన్న చిన్న సంస్థలు పెట్టి వ్యాపారం చేసుకునేవారు వాళ్ళు మాత్రం ఈ యొక్క ఈ యొక్క దశలో అనుకున్నది సాధించడానికి చాలా పెట్టుబడి పెట్టినట్లు నాలెడ్జ్ పెడుతూనే ఉంటారు. దాని ప్రకారం వాళ్ళకు వచ్చే అడ్వాంటేజ్ కూడా అలాగే ఉంటుంది. నెక్స్ట్ మనకు పాలిటిక్స్ రంగంలో ఉన్న వారికి కూడా చెప్పాము. వారికి కలతగానే ఉంటుంది గ్రహస్థితి. ఎవరికి ఏం చేయాలో తెలియదు, ఎలా ముందుకు తెలియదు. ఈ విధంగా ఉంటుంది. అలాగే ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి గృహకి సంబంధించినటువంటి వస్తువులు అవన్నీ సమకూర్చుకుంటారు. ఎటకేలకు ఈ మాసాంతంలో మీరు శుభవార్తలు వింటారు. 14వ తేదీ నుండి మేషంలోకి వెళ్ళిపోతాడు రవి. అప్పటి నుంచి మీకు ఇంకాస్త రిలాక్సేషన్ దొరుకుతుంది. ఎందుకంటే మిథున రాశికి తృతీయాధిపతి ఈయన ఇక్కడ మిథున రాశి వారికి దశమంలో ఉన్నప్పుడు బాగానే చేశాడు. మేషంలో 14వ తేదీ వెళ్ళినప్పుడు ఇంకా మేలు చేసే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. అది ఏ విధంగా ఉంటుందంటే మీకు తంత్రాన్ని ఎప్పుడూ మీరు వ్యర్థంగా కానీ భయానకంగా కానీ ఊహించుకోవాల్సిన అవసరం లేదు. విజ్ఞాన భైరవ తంత్రం నా దగ్గర బుక్స్ ఉన్నాయి. యోగాలో అవి ముద్రలు, వాటిని గురించి బాధపడేది లేదు. ప్రత్యేకించి మన క్లాసులో తీసుకున్నట్లయితే జాతకం చెప్పాక ఏ ముద్రలో కూర్చొని ఏ మంత్రాన్ని చదవాలనుకుంటున్నావో వినాలనుకుంటున్నావో బోధించడం జరుగుతుంది. స్వస్తి. మీనరాశి మీన లగ్నం తీసుకున్నట్లయితే మీకు మీనరాశి మీన లగ్నం కిందకి చూసినట్లయితే మీ రాశాధిపతి దశమాధిపతి అయినటువంటి బృహస్పతి మీ దశమ భావాన్ని చూస్తున్నారు. అంటే మీ రాశిని కూడా చూస్తున్నారు. మీ రాశిని కూడా ఆయన అక్కడ శని భగవంతుడు ఉన్నాడు. ఆ శని భగవంతుని రాశి అయిన కుంభరాశిని కూడా అందులో ఉన్న రాహువును బుధుడిని తీసుకున్న 10వ తేదీ వరకు బుధుడు ఉంటాడు. తర్వాత ఆయన మీనంలోకి వెళ్ళిపోతాడు. ఈయన దృష్టి, ఈయన స్థానంలో ఉన్న శని బుధుడు, ఈయన దృష్టికి లోనైనటువంటి రాహువు బుధుడు, ఇవి 2 కాంబినేషన్స్ అంత మంచివి కావు. కాకపోతే గొప్ప వరం ఏంటంటే ఈ యొక్క బృహస్పతి చూస్తున్నారు. తన సొంత ఇంటిని తానే చూసుకుంటున్నారు. అంటే గోచారంలో తన సొంత స్థితిలోనే అంటే గురువు యొక్క రాహువుని చూస్తున్నారు. బుధుడు వచ్చేసి 10న మీనంలోకి వెళ్తాడు. కాకపోతే ఫిచ్చింగ్ ఏంటంటే గురువు చూపు అన్నది చక్కగా ఉంటుంది. ఎందుకు మీకు కుంభరాశిపతి అయినటువంటి ఈ యొక్క శని మకర కుంభరాశిపతి శని మీ జీవితంలోనే ఉన్నాడు. ఏళ్ళనాటి శని ప్రభావంతో ఉన్నారు. అతని నుంచి మీరు బయటపడ్డారు. ఎలా? రాహు మూలకంగా మీరు బయటపడగలరు. లేకపోతే ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ అయ్యేటివి. రాహువు వచ్చేసి ఈ యొక్క శతభిషం నక్షత్రంలో దృఢంగా ఉన్నాడు. తన స్థానంలో చాలా దృఢంగా ఉన్నాడు. మీరు వెహికల్స్ నడిపేటప్పుడు అంతా చాలా ఆచితూచి నడపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యవహారాలు ఇలాంటివి ఏమైనా పరిష్కారాలు ఇలాంటి వాటిల్లో ఇన్వాల్వ్ అవ్వడం మీకు చాలా ఇష్టంగా ఉంటుంది. సున్నిత స్వభావము, అలాగే మీకు బాడీ తత్వం కూడా కొంచెం నీటి తత్వంతో కూడుకొని అంటే ఉబ్బుగా ఉంటారు, లావుగా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి. మీ భావాలు కూడాను కెరటాలకు మళ్ళీ ఎగిసిపడి తగ్గుతూ ఉంటాయి. ఈ యొక్క దీని నుంచి బయటపడాలంటే మీరు గాణగాపూర్ వెళ్ళాల్సిందే. అక్కడ ఆ యొక్క భీమా నదిలో తలస్నానం చేసి చక్కగా ఆ స్వామి దర్శనం చేసుకొని వస్తే మీకు ఈ రాహుదోషం పోతుంది. ఒకసారి విజయవాడ కనకదుర్గను ప్రదక్షిణలు చేయాలండి. టెంపుల్ చుట్టూను అమ్మవారికి ఇష్టమైన
ఆ యొక్క మహిషాసురమర్దిని స్తోత్రం వింటూ చదువుకుంటూ మీరు లేదా చెవులలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వింటూ ప్రదక్షిణ చేసుకుంటే మంచి జరిగే అవకాశం చాలా వరకు ఉంటుంది. వివాహ యోగం ఉంది ఈ సంవత్సరం మీకు మీనరాశి మీనలగ్నం వారికి జూన్ తర్వాత. అలాగే నెక్స్ట్ వచ్చేసి వృశ్చిక రాశి వృశ్చిక లగ్నం తీసుకున్నట్లయితే విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ 4, జ్యేష్ఠ 4 కలిపి వృశ్చిక రాశి వృశ్చిక లగ్నం వారికి మీకు స్పెషల్గా ఈ యొక్క మంత్లో చూసుకున్నట్లయితే శుక్రుడు మీకు చక్కగా ఈ యొక్క 19 తేదీ ఏప్రిల్ 19వ తేదీ వృషభ రాశిలోకి వెళ్తారు. అంతవరకు ఈయన మేషరాశిలో ఉంటారు వృశ్చిక రాశి వృశ్చిక లగ్నం వారికి. ఈయన సప్తమాధిపతి వ్యయాధిపతి. ఈయన వచ్చి 6వ భావంలో ఉండడం అనేది కొంచెం ఇబ్బంది కలిగజేసే విధంగా ఉంటుంది. ఫైనాన్షియల్ కావచ్చు, కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ బాగానే ఉంటుంది, కానీ హెల్త్ కొంచెం దెబ్బతినే విషయంగా కనిపిస్తుంది. ఇది చూసుకోవాల్సిన విషయం. నెక్స్ట్ బృహస్పతి వచ్చేసి మీకు చక్కగా ఉన్నారు. బుధుడు వచ్చేసి మీకు వృశ్చిక రాశి వృశ్చిక లగ్నం వారికి తీసుకున్నట్లయితే రాహు బుధులు వచ్చేసి మీకు చతుర్థంలో ఉన్నారు. ఇది మంచి గమనమే. పాపగ్రహాలు మన కేంద్రాల్లో యోగిస్తాయని చెప్పుకున్నాం కాబట్టి దుర్గా ఆరాధన చేసుకోవాలి. సేఫ్ సైడ్ విష్ణు సహస్రనామం చేసుకోవాలి. వాయు సంస్థలు అలాగే భూగర్భ సంస్థలలో పనిచేసే వారికి కార్మికులకు ఇలాంటి వాళ్ళకు కొంచెం ఇబ్బంది. అలాగే ఈ యొక్క బండలు ఉంటాయి, మెయిన్స్ స్టోన్స్ ఉన్నాయి కదా మన ఇళ్ళల్లో వేసుకునే స్టోన్స్, అలాంటి బిజినెస్ ఇలాంటివి ఇప్పుడు పైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే టెక్నికల్గా ఏదైనా ఉంటే సాఫ్ట్వేర్ కాకుండా టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి నూతనంగా ఏమైనా కనిపెట్టడం, ఐదర్ డబ్బు ఉంటే ఆ బిజినెస్ చేయటం వాళ్ళకి లక్కీగా ఉంటుంది. సాఫ్ట్వేర్లోనే మీరు ఇంకా కొట్టుకుంటున్నారంటే ఇప్పటి నుంచి వాళ్ళు 14 hours మీ చేత వర్క్ చేస్తారు. మీరు మండే మార్నింగ్ లేస్తే మళ్ళా సాటర్డే మార్నింగ్ లేస్తారు అంతే. ఈ 5 రోజులు మీరు తింటున్నారా, తిరుగుతున్నారా, ఉంటున్నారా అన్న విషయం కూడా పట్టించుకోరు. అలా ఉంటుంది, ఆ వృత్తులు అలా ఉంటున్నాయి. వచ్చే దుష్ప్రభావాలు ఇలా రాబోతున్నాయి. కాబట్టి యాజ్ టీజ్గా మనము ముందు స్టెప్ గ్రహస్థితిని బట్టి తెలుసుకున్నాం కాబట్టి ముందుకు స్టెప్ వేయడం ఎంతో మంచిది. నెక్స్ట్ తల్లిదండ్రుల ద్వారా మీకు ఏమైనా సంక్రమిస్తుంది అనుకుంటే వృశ్చిక రాశి వృశ్చిక లగ్నం వారికి తీసుకున్నట్లయితే అది పెద్దగా ఏమీ గోచరించట్లేదు. నెక్స్ట్ మీకు 5వ ఇంట్లో రవి కుజ శనులు ఉన్నారు. 3 పాపగ్రహాలు వచ్చేసి మీకు మీ యొక్క రాశికి 5వ ఇంట్లో ఉండడం పెద్ద ఇది కాదు. దశమాధిపతి అయినటువంటి రవి, అలాగే కుజుడు వచ్చేసి మీకు చతుర్థాధిపతి భాగ్యాధిపతి. వీరు కాంబినేషన్ అంత మంచిది కాదు. శని భగవంతుడు అంటే మీ జీవిత భాగస్వామికి మీకు కొంచెం ఇబ్బంది, గొడవలు జరిగే అవకాశం కూడా లేకపోలేదు. ఫ్రెండ్లీగా ఉంటారు. తర్వాత వాళ్ళ సామరస్యంగా ఆలోచించి మాట్లాడుకొని ఫ్రెండ్లీగా ఉండిపోయే అవకాశం అతి త్వరలోనే ఉంది. అది కూడా ఎప్పటి నుంచి అంటే 19వ తేదీ నుంచే బాగుంటుంది. శుక్రుడు చక్కగాను మీకు మీ సప్తమ భావంలోకి వెళ్తాడు. ఆయన ఓన్ హౌస్ కాబట్టి అక్కడి నుంచి మంచి జరిగే అవకాశం స్పష్టంగా ఉంది. గూఢచారి రంగాలలోనూ అలాగే స్కిల్స్ ఏదైనా మనం పెంచుకోవాలి. ఐదర్ అగ్నిమాపక సిబ్బందులలో ఉద్యోగాలు ట్రై చేసే వారికి, అలాగే కొంచెం కొత్త యంత్రాలు కనిపెట్టాలనే వారికి ఇది మంచి పీరియడ్. ఈ టైంలో మీరు చేసినట్లయితే బాగా జరుగుతుంది. బిజినెస్ కావచ్చు, ఒక వృత్తి మీకు మీరు జనరేట్ చేసుకునే ఒక వృత్తి మీకు మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. స్వస్తి. వృషభ రాశి వృషభ లగ్నం తీసుకున్నట్లయితే మీకు అష్టమాధిపతి భాగ్యాధిపతి లాభాధిపతి అయినటువంటి గురువు మీకు ద్వితీయంలో ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా గురువు మీకు వృషభ రాశి వృషభ లగ్నం వారికి సముడు కాబట్టి చక్కగా 2వ ఇంట్లో ఉన్నాడు. మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తాడు. ఈయన మీకు ఏదైతే అష్టమ స్థానం ఉందో ఆ అష్టమ స్థానాన్ని సప్తమ స్థానం నుండి చూస్తాడు. తద్మూలకంగా మీకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి, ముసలి వాళ్ళకి, తాతమ్మలకి, వీళ్ళందరికీ కూడా కొంచెం ఇబ్బందులు వచ్చేవారికి, అలాగే వారి ద్వారా వచ్చే ఆస్తిపాస్తులు కావచ్చు, అలాగే రాజకీయ నాయకులకు కావచ్చు,
అలాగే స్పోర్ట్స్ మెన్స్కి కూడాను, న్యాయవాద వృత్తులలో ఉన్న వారికి, చదువుకునే వారికి, వీళ్ళందరికీ కూడాను కొంత కంట్రాక్షన్స్, కాంటాక్ట్స్ కూడా కొన్ని విడిపోయి సంఘర్షణ ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మీకు ఈ యొక్క వృషభ రాశి, వృషభ లగ్నం వారికి శని ఫేవరబుల్గా ఉన్నాడు. చక్కగానే అంటే మీకు కోణాధిపతి, దశమాధిపతి, 2 కోణాలకు సంబంధించిన ఒక్కొక్క కేంద్రాధిపత్యము, ఒక కోణాధిపత్యం వస్తే ఆ గ్రహము ఆ రాశి అదుపులకి రాజమార్గాన్ని ఇచ్చేది అవుతుంది. అటువంటి వాడు వచ్చేసి మీకు లాభంలో ఉన్నాడు. సో వృషభ రాశి వారికి శని చాలా మంచి ప్రయోజనాన్ని కలగజేస్తాడు. అలాగే మీకు చతుర్థాధిపతి అయినటువంటి రవి కూడా మీకు వృషభ రాశి వారికి లాభంలో ఉన్నారు. అంటే మాతృస్థానం, తల్లి ద్వారా సపోర్ట్ బాగుండే అవకాశం చక్కగా ఉంది. రాజకీయ నాయకులకు ఇదివరకు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఇప్పుడు తీరిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి శని భగవంతుడు చెప్పుకున్నాం. కుజుడిని తీసుకున్నట్లయితే మీ 2వ ఇంటి అధిపతి, అలాగే 6వ ఇంటి అధిపతి. మీకు కుజుడు వచ్చేసి ఈ యొక్క లాభస్థానంలో ఉన్నారు. కుజుడు మీకు వ్యయాధిపతి ప్లస్ సప్తమాధిపతి. ఈయన ఇలా ఉండడం మూలంగా మధ్య మధ్యలో కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం, ఫేస్ చేసే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ మీరు చేయవలసింది సుబ్రహ్మణ్య ఆరాధన చాలా స్పష్టంగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సుబ్రహ్మణ్య ఆరాధన లేకపోతే లక్ష్మీ నరసింహ కరాళ అవలంబ స్తోత్రాన్ని పారాయణ చేస్తే చక్కని జీవితం మీ ముందుకు వస్తుంది. అలాగే కుజుడు బాగలేడు కాబట్టి 2వ ఇంటి అధిపతి, అలాగే మీకు కుజుడు మీకు వ్యయాధిపతి ప్లస్ సప్తమాధిపతి అయిండు. దీని మూలకంగా ఇబ్బందులు అనేకంగా ఫేస్ చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడాను వ్యయాధిపతి, సప్తమాధిపతి అయిన కుజుడు వచ్చేసి ఇక్కడ ఉండడం, రక్త దర్శనం జరగడం, వీటి వల్ల పుళ్ళు ఏర్పడము, ఒక్కోసారి బయోవార్ లాగా ఏదైనా వేస్తే ఇలాంటి వాటితో కొంచెం ఇన్ఫెక్షన్స్ రావడం, అంటువ్యాధులు రావడం, ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రపంచ పరిస్థితులు బాగలేవు, గంటకు మారిపోతున్నాయి. మీరు కుంకుమార్చన చేయమని చెప్పాను. ఈ రాహుకాల పూజలో ప్రతిరోజు చేసుకోవచ్చు. రాహువును శాంతింపజేసుకోవచ్చు. ఈ యొక్క మీకు వృషభ రాశి వారికి ఎక్స్పెషల్లీ 10th హౌస్లో ఉన్న ప్లానెట్. అలాగే బుధుడు కూడాను మీకు వృషభ రాశి వారికి 2వ ఇంటి అధిపతి, పంచమాధిపతి. వివాహ సంబంధాలు బాగా బలంగా ఉండటానికి ఇవన్నిటికి కూడాను బుధుడు బాగా ఉపయోగిస్తాడు, రాహుతో కలిసి ఉండడం మూలంగా. నెక్స్ట్ వచ్చేసి కుజుడికి ప్రాబ్లం ఉంది కాబట్టి, కుజుడు ప్రాబ్లమ్ని జనరేట్ చేస్తున్నాడు కాబట్టి మీ యొక్క రాశికి కుంకుమను గ్లాసులో కలిపి ఆ కుంకుమ నీళ్ళతో అభిషేకం చేయాలి. అదే రక్తాభిషేకం కిందికి వస్తుంది. అలా అభిషేకం చేసినటువంటి ఆ యొక్క విగ్రహాన్ని మరలా చక్కగా మంచి నీళ్ళల్లో అలా మరలా స్నానం పోసినట్టు అభిషేకించి తడి బట్టతో తుడిచేసి చక్కగా కుంకుమ అవన్నీ పెట్టిన తర్వాత ఎర్రని పుష్పాలతో మీరు పూజించినట్లయితే మీకున్నటువంటి ఈ యొక్క కుజదోష నివారణ జరుగుతుంది. తద్మూలకంగా ఈ యొక్క వృషభ రాశి, వృషభ లగ్నం వారికి వ్యయభావానికి, అలాగే సప్తమ భావానికి సంబంధించిన కుజుడు మీకు లాభస్థితిలో ఉండి యోగించడానికి చాలా బలంగా ఉందని చెప్పుకోవచ్చు. శనిని తీసుకున్నట్లయితే మీకు ఎలాగో మంచి జరిగే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. సో సింహరాశిని తీసుకున్నట్లయితే సింహరాశి వారికి, సింహలగ్నం వారికి మీ రాష్ట్రాధిపతి అయినటువంటి రవి ఇక్కడ మీకు 8వ స్థానంలో ఉన్నారు. దానివల్ల మీ రాశికి కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. అలాగే మీ రాశిలో కేతు ఉన్నారు. మీ ఆలోచనలు అటు ఇటు ఫైట్ చేస్తూ ఉంటాయి. అష్టమంలో పడ్డారు కాబట్టి అనారోగ్యాలు కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అవి కూడాను కుజుడు మనకు మీనంలోకి వచ్చాడు 2వ తేదీనే, ఏప్రిల్ 2న. ఈయన కూడా కలిసి శని, కుజ, రవి ఈ లగ్నానికి షష్టాధిపతి అలాగే సప్తమాధిపతి అయిన శని భగవంతుడు కలిసి ఉండడం అనేది, 3 గ్రహాలు ఒకే రాశిలో కలిసి ఉండడం అనేది 3 కూడాను వైరుధ్యం కలిగి ఉండవే, ఒకదానికొకటి పడదు. సో ఇలాంటి గ్రహాలు ఉండడంతో మీకు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, అవి కూడా ఈ యొక్క వాతావరణం మూలంగానో లేకుంటే జెనెటికల్ ప్రాబ్లమ్స్ వచ్చే
ఈ యొక్క ఎలర్జీకి సంబంధించినటువంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ మీకు దశమాధిపతి తృతీయాధిపతి అయినటువంటి శుక్రుడు మీకు వచ్చేసి ఈ యొక్క భాగ్య భాగంలో ఉండడం చాలా వరకు మంచి జరుగుతుంది. స్త్రీమూర్తుల చేత మంచి జరిగే అవకాశం కనిపిస్తుంది. మంచి మంచి డిజైన్స్, మంచి మంచి ఆర్భాటాలకు పోకుండా మంచిగా అలంకరణ, సెల్ఫ్ థింకింగ్ తోటి మీరు అలంకరణ చేసుకునే అవకాశం స్పష్టంగా ఉంది. అలాగే ఈ యొక్క ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ స్కిల్స్లలో వర్క్ చేసే వారికి మధ్య మధ్యలో ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి, కానీ పుంజుకునే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రాహు, అలాగే బుధుడు 10వ తేదీ 4 మీనంలోకి వెళ్తాడు. ఈ యొక్క బుధుడు 10వ తేదీ వరకు రాహుతో కలిసి ఉండడం అనేది కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది సింహరాశి సింహలగ్నం వారికి. ఇంట్లో ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే మీ యొక్క వర్క్ ప్లేస్లో కూడా కొంత ఇబ్బంది కలుగుతుంది. కాకపోతే ఆశించే విధానం ఏంటంటే, హర్షించదగ్గ విధానం ఏంటంటే, మీకు సింహరాశి సింహలగ్నం వారికి పంచమాధిపతి అష్టమాధిపతి అయిన గురువు లాభంలో ఉండడం సకల శుభాలను కలిగిస్తుంది. మీ పంచమ స్థానాన్ని గురువు తన సప్తమ వీక్షణ ద్వారా చూస్తున్నారు. మీ యొక్క సప్తమ భావాన్ని గురువు తన యొక్క భాగ్య దృష్టితో చూస్తున్నారు. ఇక్కడ రాహు బుధువుల కుతంత్రాలు కూడా పనిచేయవు. అలాగే శుక్రుడు మీకు ముందే చెప్పుకున్నాగా సింహరాశి వారికి మీకు తృతీయాధిపతి దశమాధిపతి ఈయన భాగ్యంలో ఉన్నారు. చాలా ఎక్సలెంట్ లైఫ్ ఎంజాయ్ చేయండి. అలాగే ఎక్కువ స్త్రీమూర్తులను దర్శించండి. ఉగ్రస్వరూపమైనటువంటి అమ్మవారిని మనం పూజించినట్లయితే మంచి జరుగుతుంది. ఉగ్రస్వరూపం అంటే మనం బలులు ఏవేమి ఇవ్వకర్లా, ఏదైనా నిమ్మకాయ దండ తీసుకెళ్ళి పువ్వులతో అర్చించినటువంటి మాల తీసుకొని రాహుకాలంలో పూజలు చేసుకుంటే అది ఇచ్చే ఉపశమనం అంతా ఎంత ఇవ్వదు. ఆ రాహుకాలం కూడా రోజుకో టైంలో ఉంటుంది. కాంటాక్ట్ చేసినప్పుడు మీకు ఆ టైం ఎక్సెట్రా అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. స్వస్తి.